గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. మంచి రోజులు కావడంతో పాటు కొనుగోళ్లకు ఇదే సరైన సమయంగా నగరవాసులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఫిబ్రవరిలో 42,300 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో అత్యధికం ఇళ్లతో పాటు ప్లాట్లు ఉన్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 22,269 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఫిబ్రవరి నెలలో రంగారెడ్డి జిల్లా ఆదాయం 437 కోట్ల రూపాయలు కాగా గ్రేటర్ పరిధిలో 737 కోట్ల రూపాయల వరకు వెళ్లింది. గడిచిన 32 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం గమనార్హం. జనవరిలో 36,818 రిజిస్ట్రేషన్లు జరగ్గా వచ్చిన ఆదాయం 609 కోట్లు. గతేడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లలో 21%, ఆదాయంలో 42% అధికం. స్థిరాస్తి విలువ 25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల లోపు ఉన్నవి 45% కొనుగోళ్లు జరగ్గా, 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయల విలువైన ఆస్తులు 16% ఉన్నాయి. గతంతో పోల్చితే 50 లక్షల లోపు విలువైన ఆస్తుల కొనుగోళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. 75 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన ఆస్తుల కొనుగోళ్లలో 7% నుంచి 9% పెరగ్గా, కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల కొనుగోళ్లలో 8% నుంచి 12% పెరిగాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల కంటే శివార్లలో నిర్మించే గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం అందరూ 3 బెడ్రూమ్ల ఇళ్లపైనే మక్కువ చూపుతున్నారు. గతేడాది 52% మంది 3 బెడ్రూమ్ల ఇళ్లను కొనగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 59% మంది కొన్నారు. 1, 2, 4 బెడ్రూమ్ల ఇళ్ల అమ్మకాలలో గతేడాది కంటే 2 నుంచి 3% తగ్గుదల కనిపించింది.